పొగట్లేదు వీళ్ళని చెప్పని మేము చేస్తాం ఇప్పుడు మేము మీతో ఎక్కడ పోటీ పడతామా అని చెప్పినేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి అంతా గోలగాలంట. ఇది మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తంతు, లా అండ్ ఆర్డర్ తంతు, పోలీసుల తంతు. ఇవాళ ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసి కిటికీలు పెట్టేసినటువంటి అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం 3500 ఒక ఎమ్మెల్యే ఉన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడు ఉంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే ఎవడు ఉంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే అయితే ఎమ్మెల్యే డ్రైవర్లను పొడుగు పెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అండి, దారి సీడ్ యాక్సిస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళైంది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిన్యూస్గా ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది కాబట్టి మా దగ్గర భూమి లేదు కాబట్టి అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్ని ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువు ఇచ్చే నారు లేడు, పట్టించిన లేడు, పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ళ అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తాం. సాధారణంగా మనకి డైనోసార్లు అంతరించిపోతున్నటువంటి జంతువులు, చాలా కళలు కూడా అంతరించిపోతున్నాయి.